అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా కేసులు చూసాం. నిర్భయ కేసు ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక డాక్టర్ హత్య కేసులో కూడా సిబిఐ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉంది. అయితే అందులో అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య లేదు, దాని యొక్క అవకాశం లేదు కాబట్టి ఈ కేసును కౌంటర్ దాఖలు చేస్తున్నాం, మనం చేయలేమనేటువంటి దాని మీద సిబిఐ భావన. దీన్ని ఎట్లా చూడాలి? సిబిఐ వాళ్ళు ప్రతి కేసులో కూడా మొదటగా మాకు వనరులు లేవు, మా చిన్న సంస్థ, మేము చేయలేమనే వేస్తారండి. కాకపోతే మనం దాన్ని ఫైట్ చేసే విధానం, అంటే కౌంటర్ వేసే విధానంలో మళ్ళీ మనము చెప్తే మన వాదనలు మనం వినిపిస్తే హైకోర్టు జడ్జి గారు చెప్పినట్లు వాళ్ళు వినాల్సిందే. కాకపోతే వీళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పడం ఏమిటంటే లోకల్ పోలీస్ వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ని దాన్ని చూసుకొని ఇస్తున్నారు. అప్పుడున్న ఫకీరప్ప గారు కూడా ఎస్పీ ఫకీరప్ప గారు కూడా సిబిఐకి హైకోర్టుకి కౌంటర్ వేశారు. దాంట్లో ఏం వేశారు, మా లోకల్ పోలీస్ వాళ్ళు మేము కరెక్ట్గానే చేశాము కాబట్టి ఈ కేసు అంత పెద్దదేం కాదు, ఆయన రాసిన వర్డ్సే వీళ్ళు వాడుతున్నారు. మరి సిబిఐ వాళ్ళు చూడాల్సినది మెయిన్గా విక్టిమ్స్ వాళ్ళ వాదనలు ఏంటి, వాళ్ళ అనుమానాలు ఏంటి అనేది చూడాలి. మరి అది ఏమి చూడకుండా వన్ సైడ్గా పోయి వెళ్తున్నారు వాళ్ళు. విక్టిమ్స్ చేసేటువంటి ఆరోపణలో నిజం లేదు, వాళ్ళు తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీని కేసు సంబంధించినటువంటి అఘాయిత్యాలు కానీ, అత్యాచారం కానీ, మర్డర్ కానీ జరగలేదు అనేటువంటిది ప్రైమరీ అఫెన్స్ చూపించారని చెప్తున్నారు. వీరంతా ప్రజా సంఘాలు రాద్ధాంతం చేసిన తర్వాతే ఈ కేసు మలుపు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మరి దీంట్లో వాస్తవంగా ఆ రోజు ప్రీతిభాయ్ మీద అత్యాచారం అఘాయిత్యం జరిగిందని మీరు భావిస్తారు? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా మరి ఏమీ లేదు అన్నప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని తీసుకొని ఇది తప్పు అని నిరూపించమని చెప్పండి. మా దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. పాప మీద పోస్ట్ మార్టం జరిగిన ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అని ఇచ్చారు. మరి అక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ జి బాలేశ్వరి గారు అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో దొరికిన లిక్విడ్ సెమెన్ అని ఇచ్చారు. మరి రీసెంట్గా సిడిఎఫ్డి అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఎన్ఏ దాంట్లో కూడా వై క్రోమోజోమ్ దొరికింది అన్నారు. మరి ఇవన్నీ కూడా అబద్ధాలు అంటారా? ఇవన్నీ కూడా అనుమానాలు సాక్ష్యాలు కాదంటారా? సైంటిఫిక్ ఎవిడెన్సెస్ పెథాలజీ డిపార్ట్మెంట్, హిస్టోపెథాలజీ డిపార్ట్మెంట్, మరి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉండగా వీటినన్నింటినీ ఎందుకు తోసిపుచ్చాల్సిందే? అసలు ఎవరు వీళ్ళకి వెనకుండి ఇవన్నీ నడిపిస్తున్నారు ఈ కేసుని ఇట్లా కొట్టేయడానికి అనేది ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు. ఇన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు పోలీసులు కేసు దాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? అదే ఇప్పుడు మేము అనుకుంటున్నది అదే అండి. ఇప్పుడు మా కేసులో ఎవరైతే అన్యాయంగా మాకు ఇట్లా కేసును నీరుగార్చారో వాళ్ళందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరు ప్రలోభ పెట్టారో బయటికి వస్తాయని మా గత 7 సంవత్సరాల నుంచి పోరాటం అదే అండి. ఇప్పుడు మా కేసులో ఉన్న ప్రతి ఒక్కరు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, సిఐలు వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పక్కన పెట్టండి, సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి వాళ్ళకి ఎవరు ప్రలోభాలు పెట్టారు, అసలు కేసుని ఇంత మలుపు తీయాల్సిన అవసరం ఏమిటి అనేది వాళ్ళ నుంచి ఇంటరాగేషన్ చేసి మాకు న్యాయం చేయమని మేము ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని అదే అడిగాము, ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అదే అడుగుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.